స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుని నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించదుముగాక. మన ప్రియ రక్షకుడు మనల్ని అతి మిక్కిలిగా ప్రేమించి తన ప్రాణమును పెట్టి తన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమందు దేవునిని ఆరాధించుకోవడానికి, నా ప్రియ ప్రభువుని గణపరచడానికి మనమందరం మన గృహాలలో కుటుంబ సమేతముగా మన పిల్లలతో సైతము కూడా కూర్చోబెట్టుకుని ఆరాధనలో పాల్పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మందిరము కన్నా మన గృహమే గొప్ప మందిరముగా మార్చుకోగలం. మందిరానికి వెళ్తే మనం ఒక్కరు వెళ్తాం, కానీ గృహములోని ఆరాధన జరుపుకోవడం అనేది చిన్న పిల్లలతో సైతము, పెద్దవారు, వృద్ధులు, దేవుని బిడ్డలారా, స్త్రీలు, పురుషులు అన్నవారు అందరూ కూడా ఏకీభవిస్తూ దేవునిని ఆరాధించుకునగలిగే గొప్ప భాగ్యము. మన గృహాలే దేవుడు దేవాలయాలుగా, మందిరాలుగా మార్చుకుంటూ ఉన్నారు. మన దేహము అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయములో ఆయన నివాసముడులాగా మనము ఆయన ఆహ్వానించుకుంటూ మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఆయనకి ఇష్టలుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ ప్రభు మీ గృహాలలో నుంచి నివాసం ఉండాలని, దేవాది దేవుని రక్తము మీ గృహాల చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ కావలి ఉంచాలని నిత్యము దేవుని బిడ్డలారా దైవ సముఖములో విన్నపించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య గ్రంథంలోనికి వెళ్దాం. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. నా ప్రియ రక్షకుడు అయిన నా ప్రియ ప్రభువా, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీకి యాజకుడిని నేను, బోధకుడిని నేను, కాపరిని నేను, అధిపతిని నేను, అధికారిని నేను, రాజాది రాజుని నేను అయ్యా అని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా నిలవబడిన పురుగును మరుగుపరిచి ప్రధాన యాజకుడా నీ బిడలతో మీరు స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమా సంభూతుడవైన నీ స్వరముని వినిపింపచేయమని యేసు నీ నామములో ప్రాధేయపడుతూ ఉన్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమంలో నీ బిడలతో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. మీరు మాట్లాడితే మాలో నుండి జీవజల ఒప్పుగుద్దిన తండ్రి. మీరు మాట్లాడితే నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము. మీరు మాట్లాడితో నాయనా తండ్రి మీ మాటను బట్టి మేము జీవించి మీ చిత్తానికి మా బ్రతుకులని అప్పగించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వాక్కుగా భూమికి దిగి వచ్చిన యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామములో, దేవుని సముఖములో, దైవ సాంగత్యములో, దేవుని బిడ్డలారా సముఖములో నిలబడడం అనేది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటే వారి మధ్యకి నేను దిగి వచ్చి నివాసం ఉంటానన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఆరాధిస్తే ఆయన సింహాసనం అక్కడ దిగి దేవుని బిడ్డలారా ఆయన ప్రసన్నత అక్కడ ఆవరించబడుతుంది. మరి మన కుటుంబాలన్నీ కూడా ఒకటిగా ఏకీభవించి మన గృహాలలో దేవునిని ఆరాధించుకుంటూ మహిమపరిచే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మనము దేవుని బిడ్డలారా, మోషే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఇశ్రాయేలుని దీవించను. దేవునికి స్తోత్రం. దీవించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రవచన ఆత్మకమైన ఆశీర్వాదము ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనుడైన మోషే నోటి నుండి వస్తూ ఆత్మ సంబంధముగా ఇశ్రాయేలుగా ఉన్న మన యందు ఆయనకున్న ప్రణాళిక, ఆయనకున్న ఉద్దేశము, అనేకమైన సంగతులు ఆత్మదేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతిష్టపరచబడుతూ ఉన్నారు. అక్షర రూపములో అమర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని మోషే ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్తమును ముగిసిన తరువాత అతడు మృతి పొందక మునుపు ఆశీర్వదించను. ఏమని ఆశీర్వదించను? దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదాలకు వారసులమని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఆశీర్వాదాల్లో ప్రథమమైన ఆశీర్వాదముగా మోషే ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నేను దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ప్రియమైన దేవుని బిడ్డలారా 33వ అధ్యాయము 29వ వచనముని మనము చూచినప్పుడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడుము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ఎడల ఉన్న ప్రణాళికలు, ఇశ్రాయేలు ఎడల ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమిటి అనంటే గొప్ప భాగ్యము. నీ భాగ్యము ముందు ఏ భాగ్యము సరిపోదు. ఇశ్రాయేలు నీ భాగ్యము వంటి భాగ్యము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరికి లేని ఆధిక్యత ఆయన వృద్ధి పొందక మునుపు ఆశీర్వాదములు వచనముగా ప్రవచన ఆత్మకముగా ప్రవచిస్తూ ఉన్న మోషే నోట నుండి వచ్చిన గొప్ప ప్రవచన మాటలు ఆత్మస్వరూపుడు ఆత్మదేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఈనాడు దేవుని బిడ్డలారా నిన్ను నన్ను దేవాది దేవుడు ఇశ్రాయేలుగా ఏర్పాటు చేయబడి, ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన నామముగాను, ఆశీర్వదించబడిన జనాంగముగాను, ఆశీర్వాదానికి వారసులుగాను దేవుని బిడ్డలారా అన్నిటికన్నా గొప్పది నీ భాగ్యం అంటూ ఉన్నాడు. అటువంటి భాగ్యానికి మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క మోషే నోట నుండి వచ్చిన గొప్ప ప్రవచన ఆత్మ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మన గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యం అండి. ఇశ్రాయేలుగా పేరు పెట్టి పిలువబడిన నీవు నేను గొప్ప భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం. ఆ భాగ్యములలో గొప్ప భాగ్యమే ఏమై ఉన్నది? ఏమిటి ఆ భాగ్యము? దేవుని బిడ్డలారా ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని అర్హత, ఎవరికి లేని భాగ్యము ఏమిటి అంటే వాక్య గ్రంథములో జకర్యా గ్రంథము మనము చూచినప్పుడు జకర్యా ప్రవక్త చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా చాలా స్పష్టంగా తెలియపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన భాగ్యములలో అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏమై ఉన్నది అంటే 3వ అధ్యాయముని ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ వచనమును చూచినప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములో కాపాడు వాడవద్దు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు
నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు ఆది సంభూతుడైన నా ప్రియ ప్రభువు భూమికి దిగివచ్చి పాపులని పవిత్రపరిచి ఆయన యొక్క దేవుని బిడ్డలారా ఆయన మందిరములో, ఆయన సముఖములో, ఆయన సావాసములో, ఆయన సాంగత్యములో నిలవబడగలిగే భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత ఉన్నతమైన భాగ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన సన్నిధిలో నిలవగలిగి, అందుకనే మోషే అంటూ ఉన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలని నేను నడిపించలేనయ్యా, కాబట్టి నీవు నాతో రాని ఎడల నన్ను ఇక్కడే ఈ ఇశ్రాయేలు ప్రజలని దేవుని బిడ్డలారా నన్ను వెళ్ళనివ్వకన్నప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నేను రాను కానీ నా సన్నిధి నీ వెంట ఉండును, నా సన్నిధి నీతో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు యాజకులు మందిరములలో దేవుని బిడ్డలారా దేవాలయములలో ఆరాధించడానికి యాజకులు ఉండేవారు. కానీ నా ప్రియ ప్రభువు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి దేవుని బిడ్డలారా అడ్డతెరని ఆ శిలువ మ్రానులో తీసివేసి నిన్ను నన్ను స్వస్థంగా దైవ సముఖములో నిలవబెట్టడానికి దేవుడు కృప చూపించారు. ఆయన సన్నిధి అనుభవము, ఆయన సన్నిధి సావాసము, ఆయన సన్నిధి సాంగత్యములో మనమందరము ఉంటున్నామంటే అది భాగ్యము. అది ఎంత గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే జకరియా ప్రవక్త చేత చాలా స్పష్టంగా ప్రవచిస్తూ ఉన్నారు, నీరు కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము మీకు ఇత్తును. ఆయన సన్నిధిలో నిలవగలిగే భాగ్యాన్ని మనం పొందుకున్నాము. ఆయన సన్నిధి అనుభవించగలిగే అభిషేకాన్ని పొందుకున్నాము. ఆయనతో సంగత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఏకాంత సంగత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఎన్నో సంపదలు, ఆయన సన్నిధితో అనుభవము మనము అనుభవించే కొలది ఆయనలో ఆనందము, ఆయనలో ఉన్న సంతోషము, ఆయనలో ఉన్న ప్రణాళికలు యావత్తుని బయలుపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి అనుభవము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది సన్నిధిలో ఉండేదో ఒక గది వేసుకోవడం, గదిలో అది కాదు. సన్నిధి అనగా ఆయనతో మనం ఏ స్థలంలో కూర్చున్నా, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలారా ఆయన మనలో ఉండాలి, మనతో ఐక్యమై ఉండాలి, మన అంతరంగములో వసించాలి. మన హృదయం అనే మందిరములో ఆయన సముఖము, ఆయన సన్నిధి ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనలో ఉన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం. ఈ సాంగత్యము, ఈ సన్నిధి, ఈ సాంగత్యము దేవుడు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చున్నా, నించున్నా, మేల్కున్నా, పడుకున్నా, పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రీతిగా ఉన్నా ఆయనతో అనుబంధం ఎప్పుడు తెగిపోకుండా ఉండాలి. ఆయనతో సాంగత్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి అనుభవంలోనికి మనం వేసే ప్రతి అడుగు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది చాలా చాలా భాగ్యాలు అనుకుంటూ ఉంటారు. మాకు చదువు ఉన్నది గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటారు. ఆస్తులున్నాయి మాకు గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. పెద్ద ఉద్యోగాలు ఉంటేనే గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. పొలాలు ఉంటే అవి మాకు గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటారు. గృహాలు ఉంటే అవి మాకు గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటారు. బంధువులను చూసి గొప్ప భాగ్యవంతులు అనుకుంటూ ఉంటారు. అన్ని భాగ్యాల కన్నా దైవ సన్నిధి భాగ్యము ముందు ఏ భాగ్యం ఉండదు. భూలోకముల సన్నిధి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే పరలోక సాంగత్యము, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో నిలవబడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటిని దేవుని బిడ్డలారా భాగ్యం అనుకోవడం అది వ్యర్థం. దేవునికి స్తోత్రం.
అందుకనే పరమజ్ఞాని అంటుంటాడు, సమస్తమును వ్యర్థం వ్యర్థం, ప్రసంగి అంత వ్యర్థం అంటూ ఉంటాడు. భూమి కింద ఉన్న, సూర్యుని కింద ఉన్న సమస్తమును వ్యర్థమే, భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అంటూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన భాగ్యాలు కాదు, మోషే ఇచ్చి ఆశీర్వదించిన గొప్ప భాగ్యం ఏమిటంటే దేవునితో సాంగత్యము కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆయన సన్నిధి అనుభవించే భాగ్యం, ఆయనతో ఐక్యత కలిగే భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అది ఎట్టు ఏ రీతిగా మనము ఆయన అడిగితే ఆ రీతిగా ఆత్మలోని మునుగుతూ, ఆత్మలో తిల్లుతూ, ఆత్మలో దేవుని బిడ్డల ఐక్యత కలిగిపోవాలి. శరీరం ఐక్యత కలిగినప్పుడు ఒక శరీరం పుడుతుంది. ఆత్మ ఐక్యత కలిగిపోతే ఒక ఆత్మ పుడుతుంది. ఈ ఆత్మ దేవుడు మనతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయన సముఖము, ఆయన సన్నిధి నిత్యము మన అంతరంగముల ఐక్యమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనలోని ఐక్యమైపోతుందో, ఆత్మస్వరూపుడు మనం ఐక్యమైపోతామో, అప్పుడు మన యొక్క ఆత్మను కనగలుగుతాం. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా ఆత్మలని శారీరకంగా ఏ రీతిగా శరీరానికి సంబంధం ఉంటేనే ఒక శరీరాన్ని కనగలుగుతారు. అలాగే ఆత్మకి దేవుని బిడ్డలారా ఐక్యత కలిగి ఉంటేనే పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మ ఐక్యత కలిగి ఉండాలి. అదే సన్నిధి. అప్పుడు ఆత్మలని కనగలుగుతాం. ఆత్మల యందు భారం కలిగి ఉంటాం. ఆత్మల యందు ప్రయాసపడతాం. ఆత్మల కొరకు పోరాడుతాం. ఆత్మల కొరకు దేవునితో పెనుగులాడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సన్నిధి అన్నది మన అంతరంగము, దేవునితో సాంగత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో అంతవరకు దేవుని బిడ్డలారా ఆయన ఉన్నారు. కానీ ఆయన అంటూ ఉన్నారు, నా సన్నిధి మీకు ఇంకా తోడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నా సన్నిధి మీతో వస్తుంది. ఆయన సన్నిధి అనేది ఒంటరితనములో ఒంటరిగా కూర్చుని చక్కగా ఒక చోట కూర్చుని మనసంతా దేవుని ప్రసన్నతతో నింపుకొని లోకములో ఉన్న వాటిని అన్నిటినీ తీసివేసి మనం ఎక్కడ కూర్చున్నామా అన్న ఆలోచన కూడా మనలోనికి రానియకుండా దేవుని బిడ్డలారా హృదయం అంతా దేవుని తట్టును ఎత్తి ఆయనలో నిలవబడినప్పుడు ఆయన సన్నిధిని మనము అనుభవించగలుగుతాం. అంతేకాని కూర్చుంటే ప్రాంతంలో కూర్చుంటాము, మన ఆలోచనలంతా లోక సంచారం చేస్తే అది ఆయన సన్నిధి అనుభవాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఈ సన్నిధి అనుభవం అనేది ఒక భాగ్యం అంటున్నాడు వాక్యం. అందుకే నేను చక్కరి అంటున్నాడు, నా సన్నిధిలో నిలుచుటకు నీకు భాగ్యం ఇస్తాను. అది ఎంత గొప్ప భాగ్యం! అన్ని భాగ్యాల కన్నా ఎంతో ఉన్నతమైన భాగ్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం యావత్తుని కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటి భాగ్యం ఏమిటి అనంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము, ఆయన సన్నిధి సాంగత్యములో అనుభవించే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప భాగ్యము ముందు ఏ భాగ్యము కూడా సరిపోదండి. ఈ భాగ్యము ముందు ఏది పెట్టినా ఏది తూగడానికి సరికాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మరి యొక్క భాగ్యం ఏమిటి అని అంటే ఇశ్రాయేలుకు ఉన్న గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే సామెతలలోని సామెతల గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ అధ్యాయములో
దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఉండవలసినది ఏమిటి అని అంటే ఒక గొప్ప భాగ్యం. ఆ భాగ్యం ఏమిటి అని అంటే 27వ వచనమును చూచినప్పుడు, సోదరి వేటాడి నన్ను పట్టుకొని నడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమ జ్ఞాని అయిన దేవుని బిడ్డలారా సొలొమోను గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. చురుకుతనం గొప్ప భాగ్యము. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, హెబ్రీయులు ఎలా ఉన్నారంటే చురుకైన వారుగా ఉన్నారు. ఫరో యొద్దకు దేవుని బిడ్డలారా మంత్రస్థానికులు వచ్చి చెబుతూ ఉన్నారు, హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు, మేము వెళ్ళేటప్పటికే వారు కానుకలైపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చురుకుతనంలో ఇశ్రాయేలీయులకు చాటైన వారు ఎవరూ లేదన్నట్టుగా వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చురుకుతనం అనేది దేవుని బిడ్డల ఒక భాగ్యం. దైవ సన్నిధానానికి పరిగెత్తుకుంటూ ఆయన సముఖంలో నిలవబడడం ఒక భాగ్యము. ఆయన సన్నిధి అనుభవించడానికి హృదయం ఎంతసేపు అతురుపడి ఈ లోక పనులలోనే కొట్టుకుపోకుండా దేవునికి కేటాయించినది యావత్తుని కేటాయించి ఆ సమయంలో నిలవబడము అది ఒక చురుకుతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చురుకుతనం విషయంలో లోకంలో ఉన్న చురుకుతనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధానానికి ఎలా రావాలంటే చురుకుగా రావాలి. దైవుని సావాసంలోనికి చురుకుగా రావాలి. చురుకుతనం అనేది ఒక భాగ్యం. సన్నిధి అనుభవం అనేది ఎట్టి రీతిగా భాగ్యమై ఉన్నదో, దేవుని ఎడల కూడా చురుకుతనం అనేది ఒక భాగ్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుని బిడ్డలారా యాకోబు విషయంలో కూడా మనం చూస్తే, యాకోబు దేవుని బిడ్డలారా వేటాడడానికి వెళ్ళి, దేవుని బిడ్డలారా వేటాడుతూ వేటాడినన్నిటికన్నా ఇంకా మంచిగా దొరుకుతామో, ఇంకా సరే చూద్దాం అంటే దేవుని బిడ్డలారా యాకోబు ఎట్టి రీతి అంటే చురుకుగా రిపగా చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిగెత్తుకుంటూ మందలోనికి వెళ్ళి, మందలో ఉన్న దేవుని బిడ్డలారా ఒక దేవుని బిడ్డల గొర్రె పిల్లను తీసుకొచ్చి వదిలిసి ఆహారమును సిద్ధపరిచి చురుకుగా ఇస్సాకు యొద్దకు తీసుకుని వెళ్ళగా అతను ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వాదానికి వారసులుగా అయ్యాడు. చురుకుదనం అనేది ఆశీర్వాదం. చురుకు లేకుండా దేవుని బిడ్డలారా తండ్రి చెప్పిన మాటకి నిదానించుకుంటూ వేటాడి తీసుకొచ్చేటప్పటికే ఆశీర్వాదాలు పోయాయి. ఇస్సాకు ఎంతగా తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏదైనా ఆశీర్వాదం ఒక్కడుంటే ఇయ్యాను బ్రతుకులాడాడు. చురుకు కలిగిన యాకోబు ఆశీర్వదించబడిపోయాడు. చురుకు లేని యాకోబు ఏమైపోయాడంటే ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా అంటే, చురుకు లేని యాకోబుకి ఏమంటే ఒక్క ఆశీర్వాదం కూడా లేదు నాయన, నీకు శాపాలే మిగిలే అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలమైన మనము ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలంటున్నాడు. సోమరి వేటాడిన వాడికి ఏం దొరకట్లేదు. చురుకు లేని వాడు సోమరి ఏమున్నది, వాడికి ఏం దొరకదు. చురుకైన వాడికి గొప్ప భాగ్యం అంటున్నది. ఇక్కడ వాక్యములో మనం చూసినప్పుడు చురుకైన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. వేటాడడానికి వెళ్ళిన చురుకు లేని యాకోబు ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చురుకుతనం చాలా ఆశీర్వాదానికి మూలం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చురుకుతనము ప్రతి విషయంలో, దేవుని కార్యపు విషయంలో చురుకుతనం కావాలి. చాలా మంది అనుకుంటారు, ఇవాళ నేను ప్రార్థన చేయకపోతే రేపు ఇవాళ గంట రేపు చేసేస్తా. ఇవాళ బయటికి వెళ్తున్నాను కదా, బయట పనులు చూసుకుంటున్నాను కాబట్టి వేళ రేపు రెండు ఇవాళ ప్రార్థన రేపు ప్రార్థన కలిపి రేపు చేసేస్తా. అంటే వాళ్ళు ఏమిటంటే అశ్రద్ధ అన్నమాట.
అశ్రద్ధ కలిగిన వాళ్ళు ఆశీర్వాదం పొందుకోలేరు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభువారు ఎప్పుడు కీడప్పుడే చాలు, నువ్వు త్వరపడిపోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని బిడ్డలు చురుకుతనం చూపించారు. భక్తిలోనే కానీ, దేవుని సముఖంలోనే కానీ, దేవుని సాంగత్యం విషయంలోనే కానీ, దేవుని ఒడబడుకల్లోనే కానీ, దేవుడి దగ్గర చేసుకున్న నిబంధనలోనే కానీ చురుకుతనం చూపించరు. కానీ మీకు అన్నింటిలో చురుకుతనం చూపిస్తారు. కానీ నా ప్రియ ప్రభు అంటున్నారు, అన్నింటిలో నువ్వు చూపించిన చురుకు ప్రయోజనం లేదా, నా యొక్క చూపించిన చురుకు నువ్వు భాగ్యము, ఆ భాగ్యము 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 అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప భాగ్యం అండి చురుకున్నాను. అందుకనే ఎక్కడ దాన్ని ఎక్కడితో పోల్చారంటే దేవుని బిడ్డలు వేటాడిన వాడికి దొరకదు. అందుకనే అంటాడు, చీమల యొద్దకు వెళ్ళి మీరు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. చురుకుతనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే చీమల దగ్గర. అవి రాత్రి పగలు పడుకో, అవి ప్రయాసపడుతూనే ఉంటాయి. అవి ప్రయాసపడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అవన్నీ కూర్చుకుంటూ ఉంటాయి. వారి ఆహారాన్ని కూర్చుకునే విషయంలో చాలా ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయతను కూర్చుకునే విషయంలో అశ్రద్ధ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆత్మలో ఎదుగుదల కొరకు ఆరాటపడేవారు దేవుని బిడ్డలారా అశ్రద్ధ ఉండకూడదు. ఈ రాత్రి కాదు రేపు రాత్రి కాదు ఎల్లుండి రాత్రి, ఇలాగ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం కాదు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకే నేను చురుకుతనం అనేది గొప్ప భాగ్యం అంటూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటూ ఉన్నాడు. చురుకుతనం ఒక గొప్ప భాగ్యం, దేవుని సన్నిధి గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మరి ఒక్కది కూడా దేవుని బిడ్డలారా చురుకుతనం ఏంటి భాగ్యమో మరి ఒక వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదాలకి వారసులే కాదు, నిందలకు కూడా వారసులు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నింద కూడా ఒక భాగ్యమైన ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య గ్రంథంలో మనం చూసినప్పుడు వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనమని మనం చూసినప్పుడు వాక్య గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. దేవునికి స్తోత్రం. ఏమి ఎంచుకుంటూ ఉన్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమిటి భాగ్యం అంటే నింద గొప్ప భాగ్యముగా ఎంచుకుంటూ ఉన్నాడు. మోషే దేవుని బిడ్డలారా ధనమును కంటే నింద ఐశ్వర్యమని దేవుని బిడ్డలారా ఎంతో స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునిని ఆశ్రయించిన వాడు, దేవునిని నమ్మిన వారు, దేవునిలో స్థిరపడిన వారు నిందలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డలారా మట్టి, దేవుని బిడ్డలారా ఇనుము బంగారం ఓ పక్కన పెట్టి నీకు ఏది కావాలి అని తీసుకోమని అన్నప్పుడు దేవుని బిడ్డలారా మట్టిని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఏడ్సేవులే మనకి చేతుందా చేత రావట్లేదా? ఏమిటి మట్టిని తీసుకున్నావు, విలువైన బంగారం తీసుకోకుండా అని అంటారు. అంటే అక్కడ ఎంత నిందలు. ఐశ్వర్యముని విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, ఘనతను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని నిమిత్తమై నిందల పాలైనను నేను గొప్ప భాగ్యం
భాగ్యవంతుడిని అంటూ ఉన్నాడు. నింద దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలవబడినప్పుడు, దేవుని కొరకు వైరాగ్యముతో నిలిచినప్పుడు, దేవుని బిడ్డలారా దేవుని కొరకు పరిగెత్తినప్పుడు, దేవునిలో స్థిరపడినప్పుడు, దేవుని బిడ్డలారా అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో నిందలు, ఆ నిందలు వివరించడానికి సరిపో. దేవునికి స్తోత్రం. నిందలేని క్రైస్తవుడు పొందులేనివాడు, దేవునితో పొందులేనివాడట. మన నిమిత్తమై నింద పొందిన నా యేసయ్య, ఆ ఇతరులలో ఏ ఒక్క పాపము దోషము లేనివాడు నీ కొరకు నా కొరకు నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అని పిలువబడిన మనము క్రీస్తు నిమిత్తమై నిందల పాలవ్వాలి. అందుకని అంటాడు, నా నామము నిమిత్తమై నువ్వు అబద్ధపు మాటల చేతను నిందించబడినప్పుడు పరలోక రాజ్యములో నీ ఫలము అధికమవుతుంది. మత్తయి సువార్త 5:11 చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. నింద నువ్వు నిలవబడ్డావా, పరలోక రాజ్యము మనదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు ఏదైనా చిన్న నింద వచ్చిందంటే భయపడిపోతాం. చిన్న నింద పడిందంటే, ఓ నా జీవితంలో నేను పొందుకున్న నిందలు నాకు గొప్ప ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మోషేని ఎంతమంది నిందించుంటారు, మోషేని ఎంతమంది దేవుని బిడ్డలారా అవమానించుంటారు. ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తూ ఉండగా మార్గములో ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు మోషే మీద తిరగబడ్డారు, మోషేని నిందించారు, మోషే మీద సడిగారు, మోషే మీద గొడుక్కున్నారు. మోషే ఏమైపోయాడో మాకు తెలియదన్నారు. అసలు మోషే అంటాడు ఒకడు ఉన్నాడా అని వాళ్ళుగా ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. అందుకని మోషే అంటున్నాడు, క్రీస్తు నిమిత్తమై పొందే నింద గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నిమిత్తమై నువ్వు నిలవబడినప్పుడు నువ్వు నిందించబడుతూ ఉన్నావా, నువ్వు బాధించబడుతూ ఉన్నావా, అబద్ధపు మాటలు నీ మీద పలుకుతూ ఉన్నారా, నువ్వు గొప్ప భాగ్యవంతుడా, భాగ్యవంతుడువు. దేవునికి స్తోత్రం. భూలోకములోని దేవుని బిడ్డలందరికీ నేను అన్నాను, మీరు భూలోకములో నా నామము నిమిత్తమై నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, లేని మాటలు నీ మీద పలికినప్పుడు నువ్వు సంతోషించి ఆనందించి గంతులై పరలోక రాజ్యము నీ ఫలం ఎంత ఉన్నతమైనదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నింద అనేది కూడా ఒక భాగ్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క సేవా పరిచర్య జీవితంలో దేవుని బిడ్డలారా, నేను పొందిన నిందలు, నేను పొందిన అవమానాలు వివరించడానికి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది గొప్ప భాగ్యముగా అనుభవించి ఆనందిస్తూ ఆ ఆనందములోనే దేవుని బిడ్డలారా దేవుని సముఖములో సాగిపోతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నింద వచ్చినప్పుడు నువ్వు చింతించక, నిందించినప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు బాధపడక. నీకు నింద వచ్చింది అని అంటే నువ్వు ఐశ్వర్యవంతుడు, గొప్ప భాగ్యవంతుడు పరలోకములు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఇచ్చాడు. ఇన్ని భాగ్యాలు మనం పెట్టుకుని దేవుని బిడ్డలారు ఎవరన్నా ఒకరు నిందించారంటే వారి మీద పగ పెట్టుకుని ప్రతీకారాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఆ నింద మనకి దేవునిచ్చే భాగ్యము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వధువు కావాలి, పరలోకములో నా ప్రియ ప్రభువుకి సరైన చాటిగా నేను ఉండాలి అని నువ్వు ఆశిస్తే, కోరుకుంటే దేవుని బిడ్డలారా నువ్వు నిందించబడాలి. పెండ్లి కుమార్తెకి దేవుని బిడ్డలారా నీ పక్కన తోట పెళ్లి కూతురుగా
నింద అవమానాలు ఉంటేనే కానీ చూడండి, ఒక నింద వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు మళ్ళీ మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్టి రీతిగానే వధువు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి నింద అనే తోట పెళ్లి కూతురు ఎప్పుడు ఉంటుందో మనం సరి చేసుకుంటూ ఆయనకి మెచ్చే వారిగా సిద్ధపడతాం. అది గొప్ప భాగ్యం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. నింద, యేసేపు మీద నింద వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొతిఫర్ దేవుని బిడ్డలారా, ఆమె నిందించింది. ఏమని? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ పొతిఫర్ యేసేపుని పాపం చేయకుండా ఆమె యొద్ద నుండి పారిపోయినప్పుడు పొతిఫర్ భార్య యేసేపు మీద పరిశుద్ధతను చూసి మార్మనసు పొందలేక యేసేపుని ఏం చేసిందంటే నిందించింది. ఇతడు నా వస్త్రముని తీసివేసి అతని వస్త్రము నా చేతిలో ఉన్నది చూడమని నిందించినప్పటికీ దేవుని బిడ్డలారా, నా దేవుడు నింద బదులుగా ప్రతినిధిగా దేవుని బిడ్డలారా యేసేపుని అక్కడ నిలవబెట్టడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిందించబడుతున్నావనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక ఆభరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటూ ఉన్నాడు మోషే, ఐగుప్తు ధనమును కంటెను దేవుని నిమిత్తమై నింద పొందిన నేను గొప్ప భాగ్యవంతుడే. ఈ లోక భాగ్యము, ఈ లోక ఐశ్వర్యము దాని ముందు సరిపోగలరు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నిందించబడేటప్పుడు ఆనందించు, సంతోషించు. నిన్ను నిందించే వారి కొరకు ప్రార్థించు, వారిని దీవించు. పరలోక రాజ్యంలో నీ ఫలము అధికమవుతుంది. మోషే అదే అంటూ అన్నాడు, ఇజ్రాయేలు నీ యొక్క భాగ్యం ఎంత గొప్పది, మన భాగ్యం అంతా గొప్పది. అంటే దేవుని బిడ్డలారా, మరలా 4వ చిత్రాలు వారి యొక్క భాగ్యం ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసం అనేది మన భాగ్యమైనది. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబు పత్రికలో యాకోబు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయమై దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంటారని వాక్యం సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం. విశ్వాసములో మనము భాగ్యవంతులము. విశ్వాసాన్ని బట్టి సమస్త కార్యములను దేవుడు మన పక్షంగా ఉండి చేయగలిగే సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలవాని నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నదా ప్రియ ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వాసములో స్థిరపడు. నీ భాగ్యం ఇంకా ఎవరు కూడా దేవునికి స్తోత్రం కలుగు. అందుకే నేను అంటూ ఉన్నాడు, తాను ఇచ్చిన వాగ్దానం ఏమిటే, తను ప్రేమించిన తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి అంటే, ఆయనకి మనము వారసత్వము భూలోకములో మనం జీవిస్తున్నాము అని అంటే విశ్వాసమందు మనం గొప్ప భాగ్యవంతులుగా ఉండాలి. నీ విశ్వాసము సడలిపోకూడదు. నీ విశ్వాసము ఎన్నడూ కూడా సన్నగిల్లకూడదు. అందుకనే అబ్రహాముని దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేశముని, నీ రాజ్యముని, నీ ప్రజలని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని మాటను నమ్మి ఆయన వెంబడించాడు కాబట్టి ఈనాడు ఇశ్రాయేలు ప్రజల సైన్య సమూహానికి అతను తండ్రిగా నిలవబడడానికి కారకుడయ్యాడు. మరి నీ విశ్వాసము నా విశ్వాసము ఎట్టి రీతిగా ఉందో ఆ విశ్వాసము గొప్ప భాగ్యవంతులని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చెప్పండి, మనం ఎవరు భాగ్యవంతులము. దేవునికి స్తోత్రం. సన్నిధి భాగ్యము మనకి గొప్ప భాగ్యవంతులు. దేవుని బిడ్డలారా, ఆయనలో ఉండే చురుకుతనము మనకి గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిమిత్తమై నిందించబడడం గొప్ప భాగ్యము. ఆయన యందు విశ్వాసమే గొప్ప భాగ్యము. ఇంత గొప్ప భాగ్యవంతులు మనం. దేవునికి స్తోత్రం. ఈ లోక భాగ్యము తట్టు చూడకుండా వీటినన్నిటినీ సమకూర్చబడిన దేవుని యందు మనం చూసినప్పుడు
పరలోక భాగ్యవంతులము. భూలోకము దాని ఆశ యావత్తుని గతించను, కానీ పరలోకము నిలిచిన స్థానంలో నిన్ను ఐశ్వర్యవంతుడుగా భాగ్యవంతుడుగా నిన్ను నిలవబెడుతూ ఉన్నాడు. వాటి యొక్క ఆసక్తి కలిగి మనము జీవిస్తూ ముందుకు సాగిపోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని మోషే ఆయన ప్రవచన ఆత్మతో కూడిన నోటి మాటల చేత ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ ప్రజలు, నీ యొక్క భాగ్యం ఎంత గొప్పది. మన భాగ్యాన్ని చాటవద్దు, ఏది గొప్పతనం లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప భాగ్యములు మనమందరం స్థిరపడి ముందుకు సాగిపోగలిగే గొప్ప ధన్యత భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరం తలలు ఉంచుకుందాము. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును నాయన, మా భాగ్యాలు ఎన్నెన్నో మీరు సమకూర్చారు. వాక్యములతో మా భాగ్యములను మీరు కొన్ని తెలియపరచారు. మీకు వందనాలు. అన్ని భాగ్యాల కన్నా ఆత్మను మాకు వరముగా ఇచ్చి ఆత్మని ఆవరింపచేసి ఆత్మని భాగ్యములో మమ్మల్ని స్థిరపరిచారు. ఆత్మ సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపిస్తూ ఆ సత్యములు మమ్మల్ని స్థాపిస్తున్నారు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అన్నిటిలో కన్నా నీ యొక్క శరీర రక్తములతో మమ్మల్ని నిత్యము పోషిస్తూ బలపరుస్తూ నీ యొక్క నాయన మహిమ రూపమునికి మమ్మల్ని ఆయుధపరుస్తూ అయ్యా నీ మహిమ లోకానికి మమ్మల్ని వారసులుగా నాయన సిద్ధపరుస్తున్నా. ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యములు వింటూ ఉన్నారో వారిలో పరిశుద్ధాత్మదేవుడు నీవు కార్యము చేయమని నాయన, వారి అంతరంగ ఆలోచనలు యావత్తుని సఫలపరచమని, ఎంతగానో మూలుగుతున్న మూలుగులని మీరు వినమని యేసు మీ నామములో వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రాలు. చాటి లేని వాడానికి స్తోత్రాలు. నీ సన్నిధి సాంగత్యములో మా హృదయాలని స్థిరపరచండి నాయన. నీ సన్నిధి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ సన్నిధి అభిషేకము మేము పరిపూర్ణంగా అనుభవించలాగన సహాయం చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. నీకు వందనాలు. ఎబ్రీలు చురుకైన వారు అన్నట్లుగా మాలో చురుకుతనాన్ని కలుగు చేయండి అయ్యా. మందబుద్ధిని తీసివేయండి. మహిమ కొరకు మమ్మల్ని ఆయుధపరచండి అయ్యా. మహిమలోకము తట్టు మా దృష్టిని ఎత్తండి అయ్యా. నీ యొక్క భూలోకములో మేము ఏ రీతిగా ఉంటే పరలోకములో నీ సముఖములో మాకున్న స్థానమని మేము గ్రహించగలిగే చురుకుతనము భూలోకములో మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కొరకు నిలవబడే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. నిలవబడినప్పుడు అనేకమైన నిందలు త్రోయడానికి ప్రయత్నిస్తాయ్యా. అనేకమైన అవమానాలు త్రోయడానికి ప్రయత్నిస్తాయ్యా. వాటికి జరియకుండా నిలవబడుతూ జయించే జయశీలుడమైన మాలో ఉన్నావని నీ యందు తేలి చూస్తూ ముందుకు సాగిపోగలిగే బలము పరిపూర్ణముగా అనుగ్రహించండి నాయన. నీ నింద పరలోక ఐశ్వర్యమయ్యా. భూలోకములో నీ కొరకు నాయన నిందించబడిన వారు గొంతులు వేయమంటున్నావయ్యా. అయ్యా, అటువంటి గొంతులు వేయగలిగే జ్ఞానము మాకు ప్రసాదించమని అడుగుతూ ఉన్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. విశ్వాసములో స్థిరపరచండి, విశ్వాసములో బలపరచండి అయ్యా. అటువంటి విశ్వాసములు మమ్మల్ని ఆయుధపరచమని అడుగుతూ ఉన్నామయ్యా. మా పితరుడైన అబ్రహాము యొక్క విశ్వాసములు ముద్రించుకోమని కూడి విని ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, మాకు వ్యతిరేకంగా లెగుస్తున్న ఏ ఆయుధములు వర్ధిల్లనీయకండి నాయన. నీకు వందనాలు. మా దేశాలలో అయ్యా, భూమండలములో నాయన, దేశాలలో, మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా యొక్క పట్టణాలలో, మా గ్రామాలలో, పల్లెలలో అయ్యా ఏర్పాటు చేస్తున్న ప్రతి వైరస్ని యేసు అధికారము కలిగిన నామములో కాల్చివేయమని ప్రార్థిస్తూ నా ప్రియ రక్షకుడు పైన అన్ని నామాల కన్నా పైనామమైన యేసు నామములో ప్రార్థన చేసి ప్రతిష్ఠించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.
యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అంతకాల నాశనము కలుగును గాక. యేసయ్యా, నీ రక్తములో ఉన్న శక్తి, యేసు నీ రక్తములో ఉన్న బలము, యేసు నీ రక్తములో ఉన్న విడుదల, యేసు నీ రక్తములో ఉన్న విమోచన, యేసు నీ రక్తములో ఉన్న ఆశీర్వాదాలు, యేసు నీ రక్తములో ఉన్న దీవెనలు, యేసు నీ రక్తములో ఉన్న అభిషేకము, యేసు నీ రక్తములో ఉన్న నీతి, యేసు నీ రక్తములో ఉన్న యథార్థత, యేసు నీ రక్తములో ఉన్న కాపుదల, యేసు నీ రక్తములో ఉన్న కృప, యేసు నీ రక్తములో ఉన్న లక్షణాలు, యేసు నీ రక్తములో ఉన్న స్వభావాలు, యేసు నీ రక్తములో ఉన్న క్రియలు, యేసు నీ రక్తములో ఉన్న ప్రవర్తన, యేసు నీ రక్తములో ఉన్న వరాలు, యేసు నీ రక్తములో ఉన్న ఫలాలు, యేసు నీ రక్తములో ఉన్న సంపూర్ణత, పరిపూర్ణత. అయ్యా, ఏకీభవించే ప్రతి బిడ్డకి, ఆలకించే ప్రతి బిడ్డకి, అయ్యా, మా దేశముపై, మా ప్రదేశాలపై, మా గృహాలపై, మా కుటుంబాలపై సంపూర్ణముగా కుమ్మరించి మహిమ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా.